తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో మహిళా ప్రజా ప్రతినిధులు తక్కువ సంఖ్యలో పాల్గొనడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70 సంవత్సరాల్లో కోయ జాతి బిడ్డకే ఏ పదవి రాలేదని అన్నారు. 99 రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన 10 అంశాలను ప్రజా ప్రతినిధులు ప్రణాళికలను తయారు చేసుకుని గ్రామాలు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేము ఇక్కడ వేదిక మీదైనా కొంచెం ముగ్గురం ఉన్నాము ఇక్కడ, కానీ అక్కడ చూస్తే 50% ఉండాలి. ఒక రో అంటే ఒక లైన్ మొత్తము మరి ఒక సైడ్ లేడీస్ ఉండాలి 50 అన్నప్పుడు, కానీ అంత రాలే. ఇక్కడే మరి ఏం జరిగింది అనేది ఒక్కసారి మేడం తప్పకుండా మీరు అటెండెన్స్ తీసుకోవాలి. ఎవరెవరు ఎందుకు మిస్ అయినరు అనేది కూడా ఖచ్చితంగా ఆన్సర్ రావాలని నేనైతే కోరుతా ఉన్నా. ఎందుకంటే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు నిర్ణయాధికారాలలో కూడా, అది గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, మరి జిల్లా, రాష్ట్రంలో భవిష్యత్తులో 33% పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా కావాలని కోరుతున్నటువంటి ఈ సందర్భంలో మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ పరిపాలనలో కూడా మహిళల యొక్క పాత్ర అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా అన్ని గ్రామాలు బాగుపడతాయి. అన్ని గ్రామాలు బాగుపడితే సహజంగానే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే, రాష్ట్రాలు బాగుంటే దేశం కూడా బాగుంటుంది. మరి ఈరోజు ఇలాంటి అవగాహనకే మనం రాకుంటుంటే మరి గుడ్డెద్దు చేల్లో పడ్డది అంటారు చూడండి. అందుకనే మొట్టమొదటిసారి నాకు ఒక బాధ ఉండే, పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను అడగగానే, నేను ఇది అడిగి తీసుకున్న శాఖ వాస్తవానికి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఒక కోయ జాతికి అసలు ఇంతవరకు మినిస్టరే రాలే 70 సంవత్సరాల మన పార్లమెంటరీ విధానంలో. ఆ ఎలక్షన్స్లో మనకు 50% లేడీస్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకున్న టైంను, మీకు 5 సంవత్సరాల టైం ఉంది, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 99 డేస్లో 10 థీమ్స్గా 10 అంశాలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ 10 అంశాలలో మన గ్రామాన్ని కనుక ప్లాన్ చేసుకొని పనిచేస్తే అద్భుతంగా గ్రామాలు అభివృద్ధి పదంలోకి వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రామ సభలు చేసుకొని